సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వివరాలకి సంప్రదించండి. గురువుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురువుగారు సంక్రాంతి పండుగ రోజున, సంక్రాంతి పండుగ 3 రోజుల్లో ఆడపిల్లలకి గిఫ్ట్లు, కొన్ని బహుమతులు ఇస్తూ ఉంటారు, బట్టలు పెడుతూ ఉంటారు, కొందరు డబ్బులు పెడుతూ ఉంటారు. ఇది ఆనవాయితీగా వస్తుందని మేము అలా ఫాలో అవుతూ ఉన్నాం గురువుగారు. బట్ ఎగ్జాక్ట్గా సంక్రాంతి టైంలో గిఫ్ట్స్ ఇవ్వడం వెనక అసలు ఉద్దేశం, అర్థం, అంతరార్థం ఏమిటి అంటారు? కానుకలు ఇవ్వాలా? ఇస్తే ఏమి ఇవ్వాలి? ఇస్తే ఏంటి? అసలు అదంతా కూడా ఒకసారి క్లియర్ గా చెప్పండి గురువు గారు. ఆడపిల్ల అనే పదం మీరు ఎప్పుడైతే మాట్లాడారో అది కూడా సంక్రాంతి సమయంలో. కాబట్టి ఒక తల్లి స్వరూపానికి, మాతృభావానికి, పరమార్థానికి దిక్సూచి. అంటే తల్లి రుణాన్ని నేను తీర్చేసుకున్నాను, అంతటి గొప్ప వరాన్ని నేను పొందబోతున్నానని పరమార్థం ఆడపిల్ల అనే పదం మాట్లాడడం. సంక్రాంతి రోజు, అది కూడా పండుగ పర్వదినాల్లో స్త్రీకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఇక్కడ. మీరు గమనించండి, సనాతన ధర్మ సాంప్రదాయాల్లో అత్యంత పెద్దపీట స్త్రీమూర్తిగా ఉంటుంది. రెండవది, ఈ సంక్రాంతి సమయంలో స్త్రీమూర్తులు ఎక్కడ కనిపించలేదని అనుకోండి, పండగ వాతావరణం ఎక్కడ కనపడుతుంది? అసలు ఉండనే ఉండదు గురుగారు. లేదు. అందుకని స్త్రీ అనగానే అత్యద్భుతమైనటువంటి పదానికి పరమార్థం శక్తి. ఈ 3 రోజులు నువ్వు చేసుకునేటువంటి శక్తి, దానిని చిన్న చిన్న బహుమానాలతో కొలవద్దు. శ్రీధనం, శ్రీయుక్తితో కూడుకున్నటువంటి ఆత్మసంకల్పంతో కూడుకున్నటువంటి శక్తికి పరమార్థంగా స్త్రీని గౌరవించేటువంటి విధానం. అందుకని పండుగ రోజున ఏ కుటుంబం చెంతనైనా సరే స్త్రీని అమితంగా గౌరవించి చక్కటి చిరు సత్కారాలు చేస్తూ మంచి మంచి విలువలతో కూడుకున్నటువంటి, ఐశ్వర్యంతో కూడుకున్నటువంటి విధానంతో కూడుకున్నటువంటి బహుమానాలు ఇస్తుంటారు. వీటిని మన భాషలో కానుకలని, లేకపోతే మీరు ఇందాక ఏదో చెప్పుకొచ్చారు, ఇలాంటివన్నీ ఇస్తుంటారు. అసలు ఎందుకు ఇవ్వాలండి, ఎందుకు చేయాలండి అని అడిగితే, ఏ ఇంట అయితే నిత్య సౌభాగ్యమైనటువంటి ఐశ్వర్యంతో కూడుకున్నటువంటి సిరుల పంట కావాలో ఆ ఇంట స్త్రీ గౌరవించబడుతుందని చెబుతుంటుంది. అందుకని పండుగ రోజున, పండుగ వాతావరణంలో మీరు మీ కుటుంబంలో అనేక రకాలైనటువంటి సమస్యల్లో చిక్కుకుపోతున్నారు కదా, మరి దేవీ దేవతలు ఎక్కడో లేరు, నీ ఇంట ఉన్నటువంటి స్త్రీ స్వరూపంలోనే ఉన్నది. కాబట్టి ఈ స్త్రీని నువ్వు ఎంత గౌరవించగలుగుతావో, సాక్షాత్తు పార్వతీదేవి స్వరూపానికి కొన్ని వేల పొరుల దండాలతో సమానంరా నాయన అని చెప్పడం కోసం కొంత ఆధ్యాత్మిక చింతతో కూడుకున్నటువంటి విధానాలు ఇక్కడ చోటు చేసుకున్నాయి. అందుకని పండగ వాతావరణంలో ఎప్పుడూ కూడా తల్లి స్త్రీ కంటతడి పెట్టకూడదు అని ఉంటుంది. అందుకని చూడండి, మీరు భోగి, సంక్రాంతి, కనుమ రోజున ఏడవకు ఇంటికి అరిష్టము అని అంటారు. మన పుట్టింటికి వస్తుంటారు, అల్లుళ్ళు వస్తుంటారు. అందుకని వెళ్ళిపోయేటప్పుడు రకరకాల పిండి పదార్థాలు వండి సంతోషంగా చేసి పంపిస్తారు. వారి దగ్గర లేకపోయినా అప్పు చేసి మరి ఏదో ఒకటి చేసి వారి చేతిలో పెట్టి పంపిస్తారు. అంటే అమ్మా, నేను ఎన్నో జన్మల సుకృతి ఉంటేనే కానీ నీకు నేను జన్మనివ్వలేదురా. ఆ భగవంతుడు చెప్పాడు నాకు, ఒక జీవుడిగా నీ ధర్మాన్ని నువ్వు సక్రమంగా నిర్వర్తించు అని చెప్పి నాకు ఒక వరాన్ని ఇచ్చాడు. ఆ వరంలో నేను నిన్ను కనాను, పెంచాను, పెద్ద చేశాను. కానీ నీ కష్టాల్లో నేను ఎప్పుడు తోడు రాలేదమ్మా. కానీ నీ కష్టాలు కూడా మీ నాన్న భుజస్కంధాల మీద వేసుకుని నీ కష్టాన్ని తన కన్నీళ్లలో బంధించి నిన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాడమ్మా. కాబట్టి నాన్నను గౌరవిస్తూ, నీకు విలువలను ఇస్తూ, ఏదో నా శక్తి కొద్దీ నిన్ను సంతృప్తి పెడుతున్నానమ్మా అని అమ్మ తన కన్నీళ్లతోటి చేతిలో పెట్టి సాగనంపుతుంటుంది. కానీ పెళ్లి చేసినప్పుడు ఒక స్త్రీ శక్తిని ఇంటి నుంచి పంపిస్తే ఎంత కన్నీళ్లు పెట్టుకుంటారో, పండగకు వచ్చినటువంటి కూతురు, అల్లుడు, పిల్లలు వెళ్ళిపోయేటప్పుడు కూడా ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా అంతే ఆవేదన చెందుతారు. అంత చక్కటి సంస్కారవంతమైనటువంటి విధానం స్త్రీ శక్తిలో ఉంటుంది. అందుకని తల్లి అలాంటి సంకల్పముతోటి, అమ్మా నిన్ను ఎప్పుడూ కూడా భార్యాభర్తలు మీరు ఉండగా ఎందులోనూ కూడా రాలేదమ్మా. కానీ నువ్వు ఎన్నోసార్లు నీ కష్టాన్ని, నీ ఇబ్బందులు అన్నీ కూడా నీ కడుపులోనే పెట్టుకుని ఉన్నావు అని చెబుతూ, ఇదిగోనమ్మా మీ నాన్నకి తెలియకుండా ఈ రూపాయి దాచాను, ఈ 100 రూపాయలు దాచాను అని అంటే, వీటన్నింటినీ జాగ్రత్త పెట్టి ఇదిగో అల్లుడు గారికి తెలియనుకో అని చెప్పి మన చేతిలో పెడుతుందమ్మా అమ్మ. అంత గొప్పటి సంస్కారంతో ఉన్నప్పుడు తల్లికి తెలియకుండా తండ్రి అప్పు చేసి ఏదోటి చేసి నేరుగా మన చేతికి ఇవ్వకుండా అమ్మ చేతికి ఇచ్చి ఇదిగో అల్లుడి గారికి అందజేయి అని చెబుతూ, కూతుర్ని సాగనంపేటప్పుడు నాన్న మనకు ఎదుర్కొంటే కనపడ్డు, దూరంగా వెళ్ళిపోతాడు. తల్లి కావాలని వెళ్ళిపోతాడు. ఎందుకంటే స్త్రీశక్తిలో అంత గొప్పతత్వం ఒక్కసారి తండ్రి కళ్ళలో కానీ చూస్తే ఆ బిడ్డ అక్కడి నుంచి కదలలేదు. అందుకని
పండగకి మనం వెళ్ళిపోతున్నప్పుడు ఆనందంతో సాగనంపినా ఆ తండ్రి ఆ రాత్రిపూట నిద్రపోడు. ఎందుకనంటే పెళ్లి చేసినప్పుడు ఒక స్త్రీమూర్తిని ఇంటి నుంచి పంపించేటప్పుడు ఎంత కన్నీళ్ళు పెట్టుకుంటారో, పండగకు వచ్చినప్పుడు బిడ్డను కూడా సంతోషపెట్టి పిండి వంటలు ఇచ్చి తను వెళ్ళిపోతుంటే, అప్పుడే పుట్టిన బిడ్డ తను వదిలి వెళ్ళిపోతుంది అనేటువంటి భావాన్ని తట్టుకోలేక తన కళ్ళల్లోనే దిగమింగేస్తాడు తండ్రి. అంతటి శక్తివంతమైనటువంటి శక్తిని స్త్రీ శక్తి గొప్పతనంతో పోలుస్తారు తల్లి. అందుకని స్త్రీని గౌరవించడంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటంటే తల్లిదండ్రులను ఆరాధించడం అని అర్థం. అందుకని ఎక్కడైతే స్త్రీని మనం గౌరవిస్తున్నామో, ఎక్కడైతే స్త్రీకి మనం ఇవ్వవలసినటువంటి శక్తిని మనం ఇవ్వగలుగుతున్నామో, దీని పరమార్థం ఏమిటని అడిగితే తల్లిదండ్రులను నువ్వు ఆరాధిస్తున్నావు, తల్లిదండ్రుల యొక్క గొప్పతనం నువ్వు తెలుసుకోగలుగుతున్నావు, తల్లిదండ్రుల యొక్క జన్మ సార్థకతకు నువ్వు పుట్టావు అనే పరమార్థాన్ని ఈ విధానంలో తెలియజేశారు తల్లి. అందుకని పండగ రోజు కేవలం భోగి, సంక్రాంతి, కనుమ రోజున మనం పుట్టింటికి వెళుతున్నప్పుడు స్త్రీకి ఇచ్చేటువంటి అమితమైనటువంటి కానుక పేరు ఏమిటంటే తల్లి ఐశ్వర్యం. మన ఐశ్వర్యం అంటే డబ్బు అని అనుకుంటాం తల్లి. ఐశ్వర్యం అంటే అమ్మ కళ్ళల్లో వస్తున్నటువంటి ఆర్తితో కూడుకున్నటువంటి ప్రేమ, నాన్న స్పర్శలో కూడుకున్నటువంటి బాధ్యత. నీకు ఒక బాధ్యత ఇచ్చినప్పుడు, ఒక తల్లి స్థానంలో నిన్ను కూర్చోబెట్టినప్పుడు, నువ్వు ఒక బిడ్డకు జన్మనిచ్చినప్పుడు, అమ్మా నాన్న అని చెప్పి నువ్వు ఆలింగనం చేసుకుని వచ్చినప్పుడు స్వచ్ఛమైనటువంటి ప్రేమతో కూడుకున్నటువంటి శక్తి అక్కడ బయటపడుతుంది. ఉత్తప్పుడు మనం ఎలాగైనా మాట్లాడతాం, కానీ తల్లిదండ్రులు కలిసినప్పుడు పండగ రోజుల్లో వచ్చేటువంటి స్త్రీ శక్తి వేరు. అందుకని నా ఇంటికి వచ్చిందమ్మా దేవత, కాబట్టి ఈ దేవతను అందంగా చూసుకుని పంపించాలని చెప్పి మన మీద ఎంత కోపమున్నా, ఏమున్నా, ఏం చేసినా కానీ ఎక్కడ లేని ప్రేమనంతా కూడా స్వచ్ఛమైనటువంటి ప్రేమను తల్లిదండ్రులు మనకి ఇస్తారు తల్లి. అలా ఇచ్చేటువంటి ప్రేమను ఐశ్వర్యంతో కొలవాలి. అది విలువ కట్టలేం, ఎక్కడా దొరకదు, మార్కెట్లో దొరికేది కాదు. అందుకని తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళైనా కానీ పండగ సమయాల్లో స్త్రీకి ఇచ్చేటువంటి శక్తి, విలువ ఐశ్వర్యంతో కొలుస్తారు. అందుకని ఏ ఇంట అయితే ఈ స్త్రీకి ఇచ్చేటువంటి ఐశ్వర్యాన్ని తల్లిదండ్రులు ఇవ్వగలుగుతున్నారో ఆ బిడ్డకు లక్ష్మీ సౌభాగ్యం అనేటువంటి ఒక అనుగ్రహం దక్కుతుంది. అక్కడ సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం ఎంత పొంగిపోయిస్తుందో తెలుసా తల్లి. ఇది వైకుంఠనాథుడైనటువంటి శ్రీ మహావిష్ణువే లక్ష్మీదేవికి ఒక వరాన్ని ఇచ్చాడు ఆయన. అయ్యా, కలియుగ ధర్మంలో ఏ స్త్రీకైనా సరే తను అనుకున్న కోరికలు నెరవేరి ఒక నిండా ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి వరాన్ని నాకు ఇవ్వయ్యా అని అడిగితే, పండగ సమయాల్లో ఏ స్త్రీ శక్తి అయితే, ఏ తల్లిదండ్రుల చేతనైతే ఐశ్వర్యం అనేటువంటి కానుక వెళ్తుందో దాంట్లో నువ్వు వెళ్ళమ్మా అని చెప్పేసి ఆ శ్రీ మహావిష్ణువు ఇచ్చేటువంటి శక్తి. అంతటి వరాన్ని తల్లిదండ్రులు బిడ్డలకి ఇచ్చేటువంటి రోజు సంక్రాంతి, కనుమ, భోగి రోజు తల్లి. అందుకని అంత ప్రేమతోటి బిడ్డలను సాకగలిగితే ఆ తల్లిదండ్రుల యొక్క బిడ్డకు జన్మనిచ్చినటువంటి విధానానికి సార్థకత. చాలా చోట్ల మీరు గమనించండి, తల్లిదండ్రులు ఉండరు, కొంతమందికి పిల్లలు ఉండరు. మరి వారి బిడ్డలకు కూడా నేను ఇలాగే చేయాలనే తపన ఉంటుంది. మరి ఏ తల్లి చేసిన పుణ్యమో, ఎక్కడ జరిగిన కర్మ మనకు తెలియదు, కానీ కొన్ని చెప్పుకోలేనటువంటి బాధల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అందుకని భోగి, సంక్రాంతి, కనుమలో అన్నింటినీ మిళితం చేసి రాబోయేటువంటి ఉగాది పర్వదినం వస్తుంది సుమా, అప్పటికి నువ్వు సిద్ధంగా ఉండు అని మనల్ని హెచ్చరిస్తూ ఒక చక్కటి కుటుంబాన్ని ఏర్పాటు చేసుకునేలా ఒక స్త్రీ శక్తిని గౌరవించేటువంటి రోజుగా ఆ స్త్రీకి ఇచ్చేటువంటి అమితమైనటువంటి కానుకల్లో ఎంత పరమార్థం ఉంది తల్లి. అందుకని మనం ఎప్పుడూ కూడా బంగారం ఇచ్చారా, వస్తువులు ఇచ్చారా, పిండి వంటలు ఇచ్చారా, ఇది కాదు మనకు కావాల్సింది. ఐశ్వర్యము, స్పర్శతో కూడుకున్నటువంటి ఐశ్వర్యం, అది తల్లిదండ్రులకు మాత్రమే సాధ్యం. అందుకని పండుగ రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో మనము పుట్టింటికి వెళ్ళినప్పుడు కన్నీళ్లు పెట్టుకోకూడదు. అది ఐశ్వర్యంతో కూడుకున్నటువంటి కన్నీళ్లలో చాలా పరమార్థం ఉన్నది. అందుకని మీరు గమనించండి అమ్మా, బిడ్డను ఎలా పట్టుకుని నాన్న వెళ్ళిపోతున్నప్పుడు ఇలా గట్టిగా స్పర్శిస్తాడు వెళ్ళిపోతున్నప్పుడు, ఎందుకంటే కన్నీళ్ళు పెట్టలేడు. తల్లి చెంగుని ఎలా అడ్డు పెట్టుకుని వెళ్ళిపోతున్నామమ్మా అని ఏడుస్తుంది. అది మనం చూడలేక ఆలింగనం చేసుకుంటాం. ఎంతటి అనుబంధం చూడండి, దాన్నండి ఐశ్వర్యం అంటారు. అలాంటి ఐశ్వర్యాన్ని మనం తాకట్టు పెట్టేసి తల్లిదండ్రులు లెక్క చేయకుండా బతుకుతుంటాం. అరే ఇది కాదురా నీ జీవిత జన్మ అని చెప్పి పరమార్థంలో స్త్రీశక్తిని పుట్టించి ఆ ఐశ్వర్యం అనేటువంటి కానుకను పండగ రోజుల్లో ఇచ్చి ఇంత పరమార్థాన్ని తెలియజేసాడు భగవంతుడు మనకి. అంత గొప్ప సంస్కృతితో ఉన్నటువంటి విధానంలో మనం ఉన్నాం తల్లి. కాబట్టి సదా రుణపడి ఉండాలి తల్లిదండ్రులకు. చాలా ధన్యవాదాలు గురుగారు. కానుకలు అంటే రిటర్న్ గిఫ్ట్ అనే ఫీల్ అవుతున్నాం గురుగారు నేటి తరం అంతా కూడా. బట్ అసలు కానుకలు అంటే ఐశ్వర్యం అని ఎగ్జాక్ట్ మీనింగ్, పూర్తి వివరణ, విశిష్టత అంతా కూడా తెలియజేశారు గురుగారు. చాలా చాలా ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. నమస్కారం.